సిఎస్పురం మండలం మిట్టపాలెం గ్రామంలో కొలువుతీరి ఉన్న శ్రీ 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 నారాయణ స్వామి వారి 67వ సప్తాహ ఏర్పాట్ల గురించి ఈ రోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆలయ ఈవో గిరిరాజు నరసింహరాజు, పామూరు సిఐ భీమా నాయక్, ఏస్పురం ఎస్ఐ సుమన్, కనిగిరి ఆర్టీసీ డిఎం మరియు ఏస్పురం వైద్య శాఖ అధికారి, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. 26వ తేదీ జరిగే మహాశివరాత్రి పర్వదినాన భక్తులకు ఎటువంటి ఆటంకాలు తలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ఈవో తెలిపారు. భక్తులకు మంచినీరు, ఆహార సౌకర్యం, బస్తీ సౌకర్యం కొరకు తగిన ఏర్పాట్లు చేశామని తెలిపారు. భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. పామూరు సీఏ మాట్లాడుతూ ప్రజలకు అసౌకర్యం కల్పించే విధంగా ఎవరు ఏ విధంగా నడుచుకున్నా వారికి తగిన విధంగా బుద్ధి చెప్తామని తెలిపారు. భక్తులకు కొన్ని సూచనలు ఇచ్చారు. విలువైన ఆభరణాలను మరియు వస్తువులను ఇంటి వద్ద పంచుకొని భద్రపరుచుకుని రావాలని తెలిపారు. భక్తుల ముసుగులో జేబు దొంగలు ఉంటారని, వారి వల్ల మీ సొమ్ముకు ముప్పు కలగవచ్చని తగిన జాగ్రత్తలతో ఉండాలని తెలిపారు. పోలీస్ శాఖ వారు తెలిపిన వివరాల ప్రకారం వాహనాలు పార్కింగ్ ప్లేస్ లోనే మాత్రమే పెట్టాలని, రహదారుల్లో పెట్టిన ఎడల చలానాలు భరించాల్సి వస్తుందని హెచ్చరించారు. అల్లరిగా వ్యవహరించిన ఎడల తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భక్తులు తగిన జాగ్రత్తలతో వచ్చి స్వామివారి దగ్గర చెల్లించుకునే మొక్కులు ఆనందంగా సంతోషంగా పండుగను గడపాలని కోరారు. దేవుని సమక్షంలో ప్రతి ఒక్కరూ విఐపీ నేనని తెలిపారు. అవి మేము పామూరు సిఐ గారితో, ఎస్ఐ గారితో కూడా చర్చించాము. ఇంకా ఏమన్నా ఉంటే కూడా ఒకసారి మీ సలహాలు సంప్రదింపుల కోసం ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం. రేపు రాబోయే శివరాత్రికి ఎంతమంది జనం వచ్చినా సరే గండ దీపాలతో కూడా ఇబ్బంది లేకుండా ఉండడానికి లోపల కూడా ఎంతో ప్లేస్ కవరేజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా సార్తో చర్చించి శివరాత్రికి వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా వచ్చే ప్రతి భక్తులు హ్యాపీగా దర్శనం చేసుకుని స్వామివారి తిండి ప్రసాదాలు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. చూసే వాళ్ళందరూ అర్థం చేసుకోండి, కోఆపరేట్ చేయండి. చూడని వాళ్ళు ఏంటంటే మీరు వచ్చిన తర్వాత మీరు కూడా చెప్పాల్సింది ఏంటంటే వెళ్ళిపోమని చెప్పండి. మేము జస్ట్ వాళ్ళందరూ వెళ్ళిపోతారు. గంట దీపాలు మాత్రమే ఉంటాయి. ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా ఎలా చేయము. ఏదైనా కొన్ని కొద్దిగా పోలీస్తో ఇంకొక రకంగా బిహేవ్ చేసి మాతో ఆర్గ్యుమెంట్ చేసి మాతో స్ట్రైట్గా యాక్షన్ తీసుకోండి. దాంట్లో వేరే ములాజా కూడా లేదు. స్ట్రైట్గా యాక్షన్ తీసుకోండి. మా విధులకు ఆటంకం కల్పించాల్సిన ఆటంకం కల్పించద్దు. అనవసరంగా మీరు ఇబ్బంది పడదు. స్ట్రైట్గా ఏదైనా ఆర్గ్యుమెంట్ చేసి చెప్తే అర్థం చేసుకుని వెళ్ళిపోండి. ఆర్గ్యుమెంట్ చేసి ఏదో మేము వెళ్ళాలి లోపలికి అది ఇది అని చెప్తే మీరు ఏదైనా ఉంటే 10 గంటలలోపు ఆ స్వామివారి ఆ కార్యక్రమం గంట దీపాల కార్యక్రమం ముందు గంట ముందు దర్శనాలు కుదురుతారు. ఆ టైంలో దర్శనాలు చేసుకోండి. అదే రకంగా అయిపోయిన తర్వాత దర్శనాలు చేసుకోండి. కానీ ఆ టైంలో మాత్రం ఎందుకంటే ఆడవాళ్ళు చాలా పవిత్రంగా వాళ్ళు ఉదయం నుంచి ఏం తినకుండా ఉంటారు, కొంచెం నీరసంగా ఉంటారు. మనం ఇది ఉందనుకోండి, వాళ్ళకి ఆగారనుకోండి, ఒక్క స్టెప్ ఆగినా కానీ వాళ్ళకి ఇబ్బంది. కళ్ళు తిరిగి పడిపోవడం, దీపాలు ఏదైనా కింద పడటం, ఏదో ఆడవాళ్ళకి జుట్టు వీరబోసుకుంటారు, కొంతమంది చీరలు ఉంటాయి. ఏదో చిన్న జరిగింది అనుకోండి చాలా ప్రమాదం. సో వాళ్ళందరూ కోఆపరేట్ చేయాలి. ఆ రోజు సహకరించండి. దాని తర్వాత మరీ ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే